ఆఖరికి ఇగో ఈ అజయ్ బాబు నిన్న కూడా వెళ్ళిండు, సిగ్గంతా పోయింది. ఇప్పుడు మాట్లాడకుండా ఏమంటుండో తెలుసా, పరువు పోయేసరికి నన్ను నా కుటుంబాన్ని రోడ్డుకి ఈడ్చకండి అంటున్నావు. నీ ఖమ్మం ఎక్కడ పాడేరు, నువ్వు అక్కడ హాస్పిటల్కి వెళ్ళి ఈ మహానుభావుడిని మహానటుడిని ఎట్లా పరామర్శించడం కోసం వెళ్ళాను. అక్కడికి వెళ్ళి వీడియో చేసిండు. అభినయ్ దర్శన్, నువ్వు కనుక ఇది ఫేక్ అయితే చట్టం శిక్షిస్తుంది, లేదంటే నీకు అండగా నిలబడతామని చెప్పి ఆడి గురించి తెలుసు. 2-3 పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఆడపిల్లలు జీవితాలు నాగం చేస్తున్నాడు, అదంతా విగ్గు, వీడిదంతా డ్రామా అని తెలిసిన తర్వాత ఇక్కడ ఈయన సీఎం క్యాండిడేట్, ఈ ఖమ్మం అజయ్ బాబు తెలంగాణకు సీఎం క్యాండిడేట్. ఇక ఈయన ఉద్ధరిస్తా అని చెప్పేసి ఇక తిరగడం, సుడిగాలి పర్యటనలు. వీళ్ళకేమన్నా ఒక హెలికాప్టర్ ఇచ్చేది ఉండే, నాకు వీళ్ళని ఇట్లా దింపేది కాదు కానీ పాపం నిజంగా రాబోయే కాలంలో కొంటారు వీళ్ళు. సుడిగాలి పర్యటన మొత్తం ఇక గాల్లోనే ఆ రెక్కల మీద కూర్చుంటారు, ఇక్కడ కూర్చోరు. బీర్ సీసాలతోటి ఆయన కట్ చేసుకున్నాడు, ఆ పంకలతోటి, ఆ ఫ్యాన్ పంకలతోటి అంత పంక వెలుగుతుంది మొత్తం చేస్తారు. సో ఈ ఇద్దరు మాత్రము ప్రస్తుతం అయితే క్రిస్టియానిటీలో నిజంగా క్రైస్తవ్యానికి చాలా చెడ్డ పేరు తీసుకొని వస్తారు, ఆవేశాన్ని తీసుకొని వస్తారు. అంటే వీళ్ళు ఏం లేదన్నా, అంటే వీళ్ళ బిజినెస్ కోసం క్రైస్తవులను యూజ్ చేస్తున్నారు. అంటే ఎట్లా అంటే వీళ్ళు బతుకుదేరో కోసం బిచ్చం ఆడుకోవడానికి, సో మనం ఇది ఈ దాడి చేస్తారు, హిందువులు ఈ ముస్లింలు చేస్తారు, అది అని చెప్పేసి మతాల మధ్య చిచ్చు పెట్టి క్రైస్తవులను ఎర్రి పుష్పాలని చేస్తారు, ఓపెన్ గా చెప్తాను. ఇప్పుడు మొన్న ఈయన పాడేరు దగ్గర ఈయన జనాలతోటి పాదయాత్ర చేసుకుంటా ఏమని మాట్లాడతాడు, నేను మీలాగే నిరుపేదను, అది నేను మీలాగే ఇప్పటి నుంచి నిరుపేదను, నేను ఉన్నోன்னு అనుకుంటున్నారా, అది అనుకుంటున్నారు. అంటే ఎవడన్నాడు అసలు నువ్వు ఉన్నోని అని, ఎవడన్నా అన్నాడా? నీది నువ్వే అనుకోని, నువ్వు తోపు తురుము హీరో ఓ జమీందార్ అని నువ్వే అనుకోని కింద మళ్ళీ ఫోన్ పేలు 2 గూగుల్ పేలు ఫోన్ పే నంబర్లు వేసేసి వాళ్ళ దగ్గర డబ్బులు. ఇంకోటి మీరు చూసిరో లేదో, నేను ఫార్వర్డ్ చేస్తాను, నాకు కూడా వచ్చినాయి. మామూలుగా మనం టిఫిన్ చేస్తే మనము ఏదైనా వాటర్ బాటిల్ కొనుక్కున్నా మనకేం చేస్తాడు, ఫోన్ పే నెంబర్ కానీ చెప్తారు, లేకుంటే QR కోడ్ కానీ స్కాన్ చేస్తాం ఇట్లా. వీడు SMS ఓపెన్ చేయగానే డైరెక్ట్ ఫోన్పే, మనం ఎట్టు పోతాం, వాట్సాప్ లేకుంటే ఫోన్పేదా, గూగుల్ పేనా, పేటిఎం అని పోతాం, మనం యాప్ని ఎత్తుకొని వెళ్ళి స్కానర్ ఎక్కడని పోతాం. కానీ వీడు SMS వాట్సాప్కి వచ్చింది అనుకో, డైరెక్ట్ అమౌంట్ కొట్టు 100 చూపిస్తుంది, ఇక పిన్ను కొట్టడమే ఉంటుంది. అట్లాంటిది వీడు ఏర్పాటు చేసుకున్నట్టు ఈజీగా. అంటే వీనికి పడే ఎడ్డి జనంలో వీని ట్రాప్లో పడడానికి ఇక ఇమీడియట్లీ పిన్ నెంబర్ కొట్టడమే, డైరెక్ట్ వెళ్ళిపోతుంది అన్నట్టు. 100 ఫిక్స్ చేసి ఉంటుంది, మీరు 100 నాకు ఇవ్వండి, నేను అది